నాన్ వెజ్ ఎందుకు వండలేదని అడిగిన పాపానికి కట్టుకున్న భార్య చేతిలో హత్యకు గురయ్యాడు భర్త. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భర్తను హత్య చేయాలనుకునే భార్యకు చిన్నపాటి గొడవ కూడా పెద్దగా కనిపిస్తోంది. ఇటీవల ఇలాంటి హత్యా ఘటనలు కూడా రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి పట్టణంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాత్రి నాన్ వెజ్ ఎందుకు వండలేదని అడిగిన పాపానికి భర్తను కొడవలితో నరికి హత్య చేసింది ఆ ఇల్లాలు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీలో కోదండ శివాజీ, లక్ష్మీ దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రోజువారీ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి 2 ఏళ్లు, 1 ఏడాది వయసున్న 2 కూతుళ్లు ఉన్నారు. అయితే శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య వంట విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాన్ వెజ్ ఎందుకు వండలేదని, కొద్దికాలంగా సంసార సుఖానికి ఎందుకు దూరం పెడుతున్నవని శివాజీ ప్రశ్నించగా కొడవలితో శివాజీ మెడపై దాడి చేసింది. దాంతో శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ నరహరి తెలిపారు. 30 సంవత్సరాలు కూడా ఉంటాడు, 26 సంవత్సరాలు ఉంటాడు. నా తమ్ముని చంపేసింది, దాన్ని ఇడిపోతు సార్. దాంట్లో అయితే మా అత్తమ్మ నా దగ్గరకు వచ్చింది సార్. అమ్మ బాబాయిని కొట్టింది, బాబాయిని కొట్టింది అనుకుంటే మా అత్తమ్మ నా దగ్గర కురికొచ్చింది. కురికొచ్చే వరకు నేను ఆవిడ డోర్ తీసి అక్కడ ఉంటుంది, మా ఇల్లు సార్ దూరం ఉంటుంది కొంచెం. కురికొచ్చేసే వరకు ఇట్లా పట్టుకుండు ఆడ పడిపోయారు. ఈమె మా అక్కు పోయినా ఇడిపించిన, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ కొట్టుకుర్రు, మళ్ళీ ఇడిపించిన. ఇంటికి రాగానే ఈడికెళ్ళి చూసుకోవాలంటే కొడవలు తీసుకుంది. మా మరదలు మా కానీ ఇంకొకరు కానీ ఒకసారి మీరు రండి. రాత్రి సుమారు 12 గంటల 30 నిమిషాలకు కోదండం సూరి, తండ్రి పేరు లాలు అని వ్యక్తి కామారెడ్డి పోలీస్ స్టేషన్ వచ్చి తన తమ్ముడైనటువంటి శివాజీని తన మరదలు లక్ష్మి
కొడవలితో నరికి చంపినదని చెప్పి దరఖాస్తు ఇవ్వగా దాని మీద కామారెడ్డి పోలీస్ స్టేషన్ నందు మర్డర్ కేసుగా నమోదు చేసి వెంటనే సీన్లోకి వెళ్ళి పరిశీలించి చూడగా మృతుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మెడ చుట్టూ కొడవలితో నరికినట్టుగా దీనందు కనిపించడం జరిగింది. అసలు గొడవ జరగడానికి కారణం ఏంటి అని అంటే మృతుడి యొక్క భార్య అయినటువంటి లక్ష్మి నిన్నటి రోజున తన భర్తకు నాన్ వెజ్ వండి పెట్టలేదని చెప్పేసి అడిగినాడు. అదేవిధంగా వారిద్దరి మధ్య సంసార విషయంలో తను దగ్గరికి రానివ్వట్లేదని చెప్పేసి భర్త చాలాసార్లు అడిగినప్పటికీ కూడా తను రానివ్వట్లేదని చెప్పేసి అడిగినందుకు నిన్న ఇంట్లో ఉన్నటువంటి కొడవలి తీసుకొచ్చి మెడ మీద నరికి చంపింది. ఈ మధ్యకాలం క్షణికావశంలో ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి అంటే పోలీస్ శాఖ నుంచి ఇచ్చే సూచన ఏమన్నా? ఈ హత్యలకు సంబంధించి ఏదైనా కానీ క్షణికావేశంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఎవరు కూడా క్షణికావేశంలో ఆవేశపడి ఒకరి జోలికి ఒకరికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేస్తున్నాం, అవగాహన కల్పిస్తాం.